అందరికీ ప్రభునామమున శుభములు, వందనములు. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. ఆమేన్ చెప్పండి. గాడ్ బ్లెస్ యూ. మందిరానికి వచ్చినందుకు మరి దేవుడు ఎంతగానో సంతోషిస్తున్నాడు. దావీదు అన్నాడు కదా, జనులు దేవుని మందిరమునకు వెళ్ళుదామని చెప్పినప్పుడు నేను ఎంతగానో సంతోషించి తిని. మరి మీరందరూ వచ్చారు, చాలా సంతోషం. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. సమూయేలు 2వ గ్రంథంలో 9వ అధ్యాయాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 9వ అధ్యాయం. ఇక్కడ చక్కటి మాట ఒకటి చదువుకుందాం. దావీదు మహారాజు పలుకుతున్నటువంటి మాట చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనం. నేను యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా అని దావీదు అడిగెను. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. దావీదు ఎంత మంచి మనసు కలిగిన వాడో ఒకసారి మనం గుర్తించాలి. దావీదు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యోనాతానును బట్టి ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. 3వ వచనం కూడా చూద్దాం. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతన్ని అడుగగా, సీబా ఏమన్నాడు? సీబా అన్నాడు, యోనాతానుకు కుంటికాళ్ళు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసెను. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో అనెను. ఇక్కడ ఆగదాం. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. దావీదు, యోనాతాను మంచి స్నేహితులు. ఎలాంటి స్నేహితులు అంటే ప్రాణ స్నేహితులు అని రాయబడ్డది. ఎలాంటి వాళ్ళంట? ప్రాణ స్నేహితులు. ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టినంతగా స్నేహం చేశారు. ఆ మాట బైబిల్లో మనం చూడవచ్చు. 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 1వ వచనం. 1 సమూయేలు గ్రంథం 18 మొదట్లో ఉంది. దావీదు యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితుడిగా భావించుకున్నాడు. ఓకే, ప్రైజ్ ది లార్డ్. ఇక యోనాతాను దావీదు గురించి చెప్పాలంటే చాలా గొప్ప స్నేహం. వాళ్ళలాంటి స్నేహము ఇంకా బైబిల్లో ఎవరికి లేదేమో. ఎలాంటి స్నేహం అంటే వాళ్ళిద్దరిది, యోనాతాను దావీదు బావమరుదులు అవుతారు వరుసకి. యోనాతాను చెల్లెని చేసుకున్నాడు దావీదు. వాళ్ళిద్దరు కూడా బావమరుదులు అవుతారు. కానీ ఎంత ప్రేమ కలిగి ఉన్నారు ఈ బావమరుదులు అంటే, ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టేంతగా. మరి ఇప్పటి బావమరుదులు ఎట్లున్నారో తెలియదు, కానీ బైబిల్లో ఉన్న బావమరుదులు అయితే మాత్రము ప్రాణము పెట్టినంతగా. బావ కొరకు బామార్ది ప్రాణం పెడతాడు, బామార్ది కొరకు బావ ప్రాణం పెడతాడు. మంచి స్నేహితులుగా ఉన్నారు వీళ్ళు, ప్రాణ స్నేహితులు. ఇంకొక మాట చెప్పాలంటే వాళ్ళు ఎట్లా ఉన్నారు చూడండి. 2 సమూయేలు 1:26. 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 1:26లో ఉంది. నిజమైన నా సహోదరుడా యోనాతానా, నీవు నాకు అతి మనోహరుడవై ఉన్నావు.
నీ నిమిత్తము నేను బహు శోకము నొందుచున్నాను. యోనతానా బామర్ది, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైన ప్రేమ, స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా అది అధికమైనది, మనోహరమైనది. యోనతానా, స్తోత్రం చెప్దాం అందరం కలిసి ఒకసారి. ఎటుపోయింది ఈ ప్రేమ? ఈ ప్రేమ ఎటుపోయింది? ఈరోజు సమాజంలో ఇలాంటి ప్రేమ లేదు కదా, సంఘంలో ఇలాంటి ప్రేమలు లేవు కదా, కుటుంబంలో ఇలాంటి ప్రేమలు లేవు కదా, భార్య భర్తల మధ్యలో కూడా ఇలాంటి ప్రేమలు కరువైపోయినాయి కదా. యోనాతాను గూర్చి దావీదు చాలా శోకించుచు, దుఃఖపడుతూ, ఏడిచి ప్రలాపించి యోనాతాను గురించి అంగలారుస్తున్నాడు. యోనాతానా, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావు, నీ ప్రేమ ఎంత మనోహరమైనది, స్త్రీలు చూపించే ప్రేమ కంటే కూడా నీ ప్రేమ అధికమైనది యోనాతానా, భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ కంటే కూడా నీ ప్రేమ అధికమైనది యోనాతానా అని అంగలారుస్తూ యోనాతాను గురించి తల పోసుకుంటూ, యోనాతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆలోచిస్తూ, యోనాతాను కుటుంబం అంతా శత్రు చేతిలో చనిపోయారు కాబట్టి మరి యోనాతాను కుటుంబంలో ఎవరైనా మిగిలారా? యోనాతాను నాయన చేసిన అపరాధములను బట్టి, సౌలు చేసిన కీడును బట్టి ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఏమి సాధించలే, సౌలు ఏమీ పొందుకోలే. దేవునికి విరుద్ధమైన పాపాలు చేసి, దేవునికి విరుద్ధమైన జీవితాన్ని జీవించి గర్విష్ఠుడై, కర్ణపిశాసిని సంప్రదించి నాశనం అయిపోయాడు. దేవుడు వద్దన్న పని చేసి, యాజకులు చేయవలసిన పని సమూయేలు చేయడం ద్వారా పాపం వచ్చింది. ఒక సేవకుడు చేయవలసిన పని ఒక సంఘ పెద్దగా ఉన్న అతడు చేయడం వల్ల శాపం వచ్చింది. అందుకనే ఎవరు చేసే పని వాళ్ళు చేస్తేనే బాగుంటుంది. కుటుంబంలో కూడా భర్త లెవెల్ భర్తకే ఉండాలి, భార్య లెవెల్ భార్యకే ఉండాలి, పిల్లలు క్రమంలో పిల్లలు ఉండాలి, కోడలు క్రమంలో కోడలు ఉండాలి, అత్త క్రమంలో అత్త ఉండాలి, అన్న క్రమంలో అన్న ఉండాలి, తమ్ముళ్ళ స్థాయిలో తమ్ముళ్ళు ఉండాలి, చిన్న పెద్ద దేవి గురువు అన్నారు కదా పెద్ద మనుషులు, ఇవన్నీ కలిగి ఉండాలి. లైన్ తప్పితే మాత్రం శాపం వస్తుంది. కొంతమంది వయసుకు మించి మాట్లాడుతూ ఉంటారు, వయసుకు మించి ముసలమ్మ ముచ్చట్లు పెడతా ఉంటారు, శాపం వస్తుంది. పెద్దలకు మనము గౌరవం ఇవ్వాలి, మర్యాదలు ఇవ్వాలి, పెద్దలకు లోబడి ఉండాలి. స్త్రీ అయితే భర్తకు, భార్య అయితే భర్తకు లోబడి ఉండాలి, పిల్లలైతే తల్లిదండ్రులకు లోబడి ఉండాలి. సంఘము దైవ సేవకుని మాట వినాలి, దేవునికి లోబడి ఉండాలి. క్రమం పద్ధతిలో నడిస్తే ఆ కుటుంబం దీవించబడుతుంది. ఈరోజు శాపం వచ్చి సౌలు కుటుంబం మొత్తం శత్రువు చేతిలో హతమైపోయారు. దావీదు అందుకే అంగలారుస్తున్నాడు. దావీదుని ఎంతో ప్రేమించిన యోనాతాను కూడా హతమైపోయాడు, ఒకే రోజు చనిపోయారు. అప్పుడు దావీదు ఏడుస్తూ, బాధపడుతూ, కన్నీరు గారుస్తూ, అంగలారుస్తూ, యోనాతానా, నా ప్రాణం స్నేహితుడా, నా ప్రాణ స్నేహితుడా, మనోహరుడా, నీ ప్రేమ ఎంత అధికమైంది. నన్ను ఎన్నోసార్లు నువ్వు నీ తండ్రి చేతి నుండి నన్ను కాపాడినావు యోనాతానా, నన్ను రక్షించావు అని అంగలారుస్తూ ఒక ఆలోచన చేస్తున్నాడు దావీదు. జ్ఞాపకం చేసుకోవాలి. ఇదే కృతజ్ఞత అంటారు, నియత అంటారు. ఇది చేసిన మేలులను ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, చేసిన మేలులను మర్చిపోవద్దు. దావీదు గుర్తు చేసుకుంటున్నాడు, యోనాతానును గుర్తు చేసుకుంటున్నాడు. యోనాతానుకు సంబంధించిన ఎవరైనా ఉన్నారా? సౌలు కుటుంబంలో ఎవరైనా మిగిలి ఉన్నారా? ఒకవేళ ఉంటే నేను వాళ్ళకు ఉపకారము చేస్తా. నిజానికి సౌలు దావీదుకు శత్రువు. సౌలు కుటుంబీకులందరూ కూడా దావీదుకి శత్రువులే, ఒక యోనాతాను తప్ప.
దావీదుకి ఇచ్చిన భార్య కూడా దావీదుని ఇబ్బంది పెట్టింది, మీకాలు. ఆ మీకాలుకు పిల్లలే కాలే. ఎందుకంటే దావీదుని కించపరిచింది, దావీదుని ఇబ్బంది పెట్టింది, ఎన్నోసార్లు దావీదుని ఎక్కిరించింది. దావీదు ఆరాధన చేస్తుంటే హేళన చేసింది మీకాల్ భర్తని. ఆమె చరిత్ర, ఆమె పిల్లలు కనలేదు. దేవుని బిడ్డలారా, మరి దావీదుకు సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి యోనాతానును బట్టి అంటున్నాడు ఆయన. ఏమంటున్నాడు? 9వ అధ్యాయం 1వ వచనంలో ఏమన్నాడు ఆయన? యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడా? నేను యోనాతానును బట్టి ఉపకారం చేస్తా, సౌలును బట్టి కాదు. సౌలు నాకు శత్రువే, నన్ను చంపడానికి ప్రయత్నం చేశాడు, అయినా నేను సౌలుకు ఉపకారం చేసిన. సౌలు అనేక సార్లు నా చేతులు జిక్కినప్పుడు నేను సౌలును చంపలేదు. ఆయన దైవజనుడు కదా, రాజు కదా, నేను ఆయన మీద చేయి చేసుకోను. యెహోవా నాకు అప్పగించినప్పటికీ నేను అతన్ని చంపలేదు. దావీదు సౌలుని వదిలిపెట్టేశాడు, కానీ దేవుడు వదిలిపెట్టలే. దేవుడు మొత్తిండు. ఈరోజు కొంతమంది క్షమించి వదిలిపెడతారు, కానీ దేవుడు వదిలిపెట్టడు. మనం గమనించాలి. ఇప్పుడు మనం ఇద్దరం కొట్లాడుకున్నాం అనుకోండి, నేను నిన్ను క్షమించిన కానీ దేవుడు జోక్యం చేసుకుంటాడు. దావీదు నాబాలును క్షమించి వదిలిపోయాడు, కానీ దేవుడైతే నాబాలును ఒక గుద్దు చంపిండు. తెలుసు కదా బైబిల్ స్టోరీ. దావీదుని అబిగాయేలు వేడుకున్నప్పుడు, నా భర్తను క్షమించు, నా కుటుంబాన్ని రక్షించు అని దావీదు కాళ్ళ మీద పడి ఏళ్ల మీద పడి బ్రతిమలాడింది అబిగాయేలు. అప్పుడు దావీదు క్షమించి వెళ్ళిపోయాడు, కానీ దేవుడు క్షమించలే. నాబాలుని ఒక్క గుద్దుతే చచ్చిపోయాడు. నాబాలు దావీదును తిట్టాడు. దావీదెవడు? యెషయి కుమారుడెవడు? ఈరోజు చాలామంది క్షమిస్తారు, కానీ దేవుడు క్షమించడు. మోషే మీద అక్క అన్న తిరుగుబాటు చేశారు, మోషేని ఇబ్బంది పెట్టారు. మోషే మీద తిరుగుబాటు చేసి మోషేని తిట్టినప్పుడు మోషే క్షమించాడు, కానీ దేవుడు క్షమించలే. వెంటనే వాళ్ళకు రోగం వచ్చింది, కుష్ఠరోగం వచ్చింది. నా సేవకుని మీరు ఎందుకు ఇలా అన్నారు? సేవకుడేమనలే, సేవకుడు గమ్మున ఉన్నాడు, కానీ దేవుడు ఊరుకోలే. చూసారు, ఇట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి బైబిల్లో. యుద్ధము యెహోవాదే, దేవుడే జోక్యం చేసుకుంటాడు. సౌలు కుటుంబం విషయంలో కూడా దావీదు ఏమనలేదు, కానీ దేవుడే సౌలు కుటుంబాన్ని శత్రువులకు అప్పగించినప్పుడు శత్రువులు అతన్ని చంపేశారు, ఘోరంగా చనిపోయాడు. అందులో యోనాతాను కూడా చనిపోయాడు. ఆ తండ్రి చేసిన పాపంలో అతడు కూడా చనిపోయాడు. ఇప్పుడు దావీదు గురించి మనం ఆలోచిస్తే, దావీదు అంటున్నాడు, యోనాతాను బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా గలడా? అడుగుతున్నాడు, ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎవరైనా ఉన్నారా నేను ఉపకారం చేస్తా అతనికి? యోనాతాను బట్టి లెంకుతుంటే, ఆలోచిస్తుంటే ఒక్కడు ఉన్నాడయ్యా తెలిసింది. ఆయన ఎవరో కాదు, నీ ప్రాణ స్నేహితుడైన యోనాతాను కుమారుడే. అవునా? అవును, యోనాతాను కుమారుడు ఒక ఆయన ఉన్నాడు, పలానా చోట్ల ఉన్నాడంటే దావీదు అర్జెంటుగా తక్షణమే అతని పిలవనంపండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే యోనాతాను పిలువనంపండి అన్నప్పుడు యోనాతాను తీసుకొచ్చారు. 7వ వచనంలో మనం చూడండి. అందుకు దావీదు, నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారము చూపి
నీ పితరుడైన సౌలు భూమి అంతా నీకు మరలా ఇప్పింతును. హల్లెలూయా. దావీదు దగ్గరికి మెఫీబోషెత్, ఇతని పేరు ఏం పేరు? యోనాతాను కుమారుడు ఒకడున్నాడయ్యా, అందరు చచ్చిపోయారు, ఒకడే ఉన్నాడు, అతని పేరు మెఫీబోషెత్. చెప్పినప్పుడు దావీదు అతన్ని పిలువనంపించాడు. వింటున్నారా మీరు? దావీదు అతన్ని పిలువనంపించి దావీదు దగ్గరికి వచ్చినప్పుడు అతడు ఏం చేస్తున్నాడు అంటే భయపడుతున్నాడు. భయం, గజ 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 వణుకుతున్నాడు. అప్పుడు దావీదు అంటున్నాడు ఏమని? నీవు భయపడవద్దు. హల్లెలూయా. నీవు భయపడకు, నేను నీకు ఉపకారం చేయడానికే పిలిపించాను, చంపడానికి కాదు. మెఫీబోషెత్ ఏమో భయపడుతున్నాడు. భయం పొందిండు ఈయన. ఏం పొందిండు? భయం. దావీదు అంటుండు భయపడకు. ఈరోజు మనం కూడా భయపడతాం కదా. యేసుప్రభు ఏమంటాడు? భయపడకమంటాడు. మనమేమో భయపడతాం. ఎందుకు భయపడతాం తెలుసా? అనేక కారణాలు ఉన్నాయి భయపడడానికి. యోబు గ్రంథంలో 3 అధ్యాయంలో రాయబడింది. యోబు గ్రంథం 3:25లో నేను దేని గురించి భయపడుతున్నో అది నా మీదికి వచ్చాను అని. యోబు గ్రంథం 3:25లో ఏముందంటే, నేను దేని నిమిత్తం భయపడ్డానో అదే నా మీదికి వచ్చింది. భయపడొద్దు, భయపడొద్దు. ఆగండి, మనమేం భయపడొద్దు దేనికి కూడా. ఈరోజు చాలామంది భయపడుతున్నారు. అబ్రహాం భయపడ్డాడు. ఆదికాండం 15 అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మీరు చదవద్దు, కానీ అక్కడ అబ్రహాం భయం పొందుతుండు. భయం పట్టుకుంది ఆయన. ఎందుకు ఆయనకు భయం అంటే, ఆయన భయం ఎందుకంటే సంతానం లేదు, ఆస్తులు మస్తున్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, గొర్రె మేకలు ఉన్నాయి, ఆస్తి అంతస్తులు మస్తుగా ఉన్నాయి, కానీ ఎవరు లేరు? వారసుడు లేడు. కాబట్టి అతడు భయం పడుతున్నాడు, ఏం జరుగుతుందో నా జీవితంలో. అప్పుడు యెహోవా వాక్కు అతని దగ్గరికి వచ్చి, అబ్రహామా భయపడకుము, నేనున్నాను, నేను నీకు కేడమును డాలునై ఉన్నాను, నీ బహుమానం అధికమగునని చెప్పాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమందికి భయాలు వేరువేరుగా ఉంటాయిలే. ఇప్పుడు చాలామంది చనిపోతురు ఉరిపెట్టుకొని. భయము అనేక మందిని చంపేస్తుంది. భయపడొద్దు. అనేక మంది భయపడి చనిపోతారు. కొంతమంది ఉరిపెట్టుకొని చచ్చిపోయారు. నిన్న ఒక ఆమె ఉరిపెట్టుకొని చనిపోయిందంట పాపం. చాలామంది అప్పుల బాధకు ఉరిపెట్టుకొని చనిపోయినట్టుగా మనం చూస్తుంటాం. ఏ బాధలు? అప్పుల బాధలు తట్టుకోలేక, ఫైనాన్స్ ప్రాబ్లం తట్టుకోలేక చాలామంది చనిపోతారు భయపడి. దేవుడేమో భయపడకు, నేను నీకు మంచి రోజులు ఇస్తాను, నీకు మేలు చేస్తా, నీకు ఉపకారం చేస్తా, నువ్వు భయపడొద్దు అంటాడు. అనేక మందికి అనేక రకాలుగా అనేక విధములుగా భయము ఉంటుంది. కానీ మనం భయపడవద్దు. దేవుడు ఉన్నాడు, మనకు ఆయన సహాయము చేస్తాడు. వింటున్నారా? దేవుడు మనకు సహాయకుడై ఉన్నాడు. ఎనీ టైం, రాత్రైనా పగలైనా, ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పరిస్థితిలోనైనా దేవుడు మనకు సహాయం చేయడానికి రెడీగా ఉన్నాడు, సిద్ధంగా ఉన్నాడు. భయము పడొద్దు. ఆ రోజు అవ్వాదములు భయపడి దాక్కున్నారంట. భయం ఎందుకు వచ్చిందంటే పాపం వలన. భయం ఎట్లా వస్తుంది? శత్రువు విషయంలో కూడా భయం వస్తుంది. శత్రువులను చూసినప్పుడు భయం వస్తుంది. శత్రువులు చంపక ముందుకే కొంతమంది చనిపోతారు భయంతో. ఆర్థిక ఇబ్బందుల వల్ల భయపడుతుంటారు. ఇంకా ఎట్లా భయపడతారంటే, రోగం, నాకు నయము కాని రోగం వచ్చిందంట, డాక్టర్ చెప్పాడు, నేను
తొందరగా నేను చచ్చిపోతానంట అని భయపడి హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతారు. తనకున్న వ్యాధిని బట్టి, తనకున్న రోగాన్ని బట్టి, బలహీనతలను బట్టి కొంతమంది భయపడతారు. ఆర్థిక ఇబ్బందులను బట్టి కొంతమంది భయపడతారు. శత్రువులను చూసి కొంతమంది భయపడతారు. పరిస్థితుల ప్రభావం బట్టి, ప్రతికూల ప్రభావం పరిస్థితులను బట్టి కొంతమంది భయపడతారు. గాలిని చూసి భయపడి పేతురు మునిగిపోయినట్టుగా అనేక మంది ఈరోజు కొన్ని సందర్భాలను చూసి, పరిస్థితులను చూసి భయపడి హార్ట్ అటాక్ తెచ్చుకుంటున్నారు. ఈ మధ్యలో హార్ట్ అటాక్లు ఎక్కువైపోయినాయి కదా. భయం. అందుకని దావీదు అంటాడు, యోనాతాను మెఫీబోషెతును చూడగానే దావీదు అన్నాడు, మెఫీబోషెతు, దావీదు నీవు భయపడవద్దని బైబిల్ ఎన్నిసార్లు రాయబడింది మీకు తెలుసు కదా. ఎన్నిసార్లు చెప్పండి? 365 సార్లు. 365 సార్లు భయపడవద్దని రాయబడిందంటే రోజు కూడా అది వాగ్దానం. ఏం వాగ్దానం ఉంది? రోజు దేవుడు వాగ్దానం ఏంటంటే నువ్వు భయపడకు, నిలబడు, జయించు, భరించు, ఓర్చుకో, సహించు. సమస్యలు కావచ్చు, శోధనలు కావచ్చు, సాతాను యొక్క శోధనలు కావచ్చు, శత్రువు శోధనలు కావచ్చు, అది రోగమైన బలహీనతలే కావచ్చు, ఏ రోగమైనా కావచ్చు, అది ఏ పరిస్థితిలోనైనా నిన్ను భయపెడుతున్న సందర్భాల్లో నువ్వు భయపడవద్దు అని మనం గుర్తు చేసుకోవాలి. ఏమ్మా, భయపడవద్దు. ప్రైజ్ లార్డ్ చెప్పండి. హల్లెలూయా. దేనికి భయపడవద్దు. దావీదు ఈ మెఫీబోషెతును బలపరుస్తూ ఏమన్నాడంటే, నీవు భయపడకు. రెండవ మాట ఏంటంటే, నేను నీకు ఉపకారము చేస్తా. ఉపకారం అంటే ఏంటిది చెప్పండి? మేలు. ఉపకారం అంటే ఏంటిదో నేను కొంచెం చర్చ చేశాను. ఉపకారం అంటే ఏంటిదంటే మేలు చేస్తా, సహాయం చేస్తా. బైబిల్లో చూస్తాం మనం, యెహోవా అందరికీ ఉపకారి. కొందరికా అందరికీ. ఇక్కడ కూర్చున్న మనందరికీ, ఈ వాక్యం వింటున్న అందరికీ కూడా ఆయన ఉపకారి అయి ఉన్నాడని కీర్తన గ్రంథంలో మనం చూడొచ్చు. కీర్తన 145:9 ఉంది మాట, యెహోవా అందరికీ ఉపకారి అంటే సహాయం చేస్తాడు అని అర్థం, మేలు చేస్తాడు అని అర్థం. యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు, నేనే నీకు సహాయం చేయువాడను. ఏమంటాడు ఆయన యెషయా గ్రంథంలో? యెషయా గ్రంథం 41:10లో నేను చూశాను, నేనే నీకు సహాయం చేయువాడను. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు మనకు ఉపకారి అయి ఉన్నాడు, సహాయం చేయువాడై ఉన్నాడు. ఆయన మనకు మేలు చేస్తాడు. గుర్తు చేసుకోవాలి. దావీదు ప్లేస్లో యేసుప్రభుని చూడాలి మనం. ఇప్పుడు దావీదు మెఫీబోషెతును బలపరుస్తున్నాడు. మెఫీబోషెతు అనగా మనమే, దావీదు అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్లేస్లో దావీదును చూసి మెఫీబోషెతు స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. అయితే మనతో దేవుడు అంటున్నాడు, భయపడకండి. ఏమంటున్నాడు దేవుడు? భయపడకండి, నేను మీకు ఉపకారము. దేవుడు మనకు ఉపకారం చేస్తాడు. ఉపకారం, మేలు, సహాయం చేయవాడు మన దేవుడు. మూడవది ఆయన ఏమంటున్నాడు తెలుసునా? నీ తండ్రి నీ పితరుల చెప్పండి భూమి. 9వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, 3వ లైన్లో ఉంది, నీ పితరుడైన సౌలు భూమి అంతయు. హల్లెలూయా. ఏమి లేని పరిస్థితిలో ఉన్న మెఫీబోషెతు, దీనస్థితిలో ఉన్న మెఫీబోషెతుకి దేవుడు దావీదు ఏమంటున్నాడంటే,
నీ పితరుల ఆస్తిని తిరిగి మళ్ళీ నీకు ఇప్పిస్తా. సౌలుకున్నటువంటి ఆస్తి, భూమి అంతా కూడా, సౌలు రాజు కదా, సౌలు కుటుంబంలో అందరూ చనిపోయారు కదా, ఎవరెవరు ఆ భూమిని ఆక్రమించుకున్నారో, ఎవరు ఆధీనంలో చేరిందో ఆ భూమి అంతా కూడా ఇప్పుడు తిరిగి మెఫీబోషెతుకి ఇవ్వడానికి దావీదు అంటున్నాడు, నీ పితరుల ఆస్తిని తిరిగి నీకు మళ్ళీ ఇప్పిస్తాను, భయపడకు, నేను నీకు ఉపకారం చేస్తాను. ఏం పొందుకుండి ఈయన మెఫీబోషెతు? ముందు భయపడ్డాడు, కానీ ఇప్పుడు ఉపకారం పొందుకుండు. తర్వాత ఆయన ఈ భూమి ఆస్తిని అంతటి కూడా పొందుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఉపకారం పొందాడు, దావీదు చేత భూమిని పొందుకున్నాడు. మంచి రోజులు వస్తాయి అంతే. మెఫీబోషెతు అనుకుండా నాకు ఇట్లాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదు, కానీ ఆశ్చర్యమైనటువంటి కార్యాలు మెఫీబోషెతు జీవితంలో దేవుడు జరిగించాడు, దావీదు జరిగించాడు. దావీదు యేసు ప్రభు స్థానంలో ఉన్నాడు. నీ పితరుల ఆస్తిని, భూమి అంతయు, సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పించెదను. హల్లెలూయా. ఆ మెఫీబోషెతు దేవుని దావీదు చేత ఉపకారం పొందుకున్నాడు. సౌలు భూమి కూడా పొందుకున్నాడు. 7వ వచనంలోనే 4వ లైన్లో ఉంది. ఇంకోటి ఏం పొందుకున్నాడు ఆయన అంటే, 4వ లైన్లో, ఇప్పింతును, నీవు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. ఇది 4వ మాట. రాజు భోజనాన్ని అనుభవిస్తున్నాడు, రాజు చేసే భోజనాన్ని పొందుకున్నాడు మెఫీబోషెతు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముందు భయపడి సచ్చిండు, కానీ రాను ఏం పొందుకున్నాడు ఈయన? దావీదు చేత ఉపకారం పొందుకున్నాడు, మేలు, సహాయం. సౌలు భూమి అంతా కూడా పొందుకున్నాడు. ఇప్పుడు రాజు చేసే భోజనాన్ని పొందుకున్నాడు. అదృష్టవంతుడు. హల్లెలూయా. రాజభోజనం. నువ్వు కూడా రాజభోజనం చేస్తావు. దేవుడు నీకు ఉపకారం చేస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, దేవుడు నీకు సహాయం చేస్తాడు. మనం నమ్మాలి. మెఫీబోషెతు అనుకుండా ఇలా జరుగుద్దని అనుకోలే, నువ్వు కూడా అనుకోలేవు. ఇప్పుడు నీకేం జరుగుతుందో భవిష్యత్తులో నీకు తెలియదు. నువ్వు అంతే, నమ్మకం మాత్రం ఉంచు, విశ్వాసము మాత్రమే ఉంచు, కృతజ్ఞుడవై ఉండుము, దేవుడు నీకు మేలు చేస్తాడు. దావీదు ఎంత కృతజ్ఞుడంటే చూడండి, 8వ వచనంలో ఉంది. దావీదు కృతజ్ఞత మెఫీబోషెతు ఎంత కృతజ్ఞత కలిగిన వాడంటే చూడండి. మెఫీబోషెతు అతడు నమస్కరించి ఏమంటున్నాడంటే, నేను సచ్చిన కుక్క వంటి వాడనైనా నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. ఎంత తగ్గించుకున్నాడు చూసారా? సచ్చిన కుక్క లాంటి వాడను, నీ దాసుడనైన నా ఎడల నీవు దయచూపుటకు నేను ఏపాటి వాడనయ్యా. ఎక్కడో లోయల పడిపోయిన నన్ను ఈరోజు నన్ను పిలిపించి నా గురించి నువ్వే ఆలోచించి, నా గురించి నీవే విచారించి, అందుకనే బైబిల్ చెప్తుంది, విచారింపని వారికి దొరికితిని, ఆ వెతకని వారికి దొరికితిని, విచారింపని వారికి ప్రత్యక్షమైతిని. మన దేవుడు ఎలాంటి వాడంటే వెతకలేని వారికి దొరుకుతాడు, విచారింపని వారికి ప్రత్యక్షమవుతాడు. ఈ మెఫీబోషెతు అనుకోలే ఇలా జరుగుతుందని. ఇలాంటి గోల్డ్ ఆఫర్ ఏమని వర్ణిస్తావు చెప్పు? కోటీశ్వరుడు అయిపోయాడు. హల్లెలూయా. ఏం లేనోడు వెంటనే ఆయన జీవితము ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళిపోయింది. ఎక్కడో లోయలో పడి ఉన్నటువంటి ఈ వ్యక్తి
కోట్లకు ఆస్తికర్తగా దేవుడు మార్చాడు. దేవుడు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. దీనులను ఆయన పైకెత్తుతాడు. అందుకనే బైబిల్లో రాయబడింది, ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనసుకులై ఉండుడి, తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించును. మనము దీన మనసుకులమై ఉండాలి. దేవుని మీద తిరుగుబాటు చేయొద్దు. నాకేం మేలు చేయని అనొద్దు, ఏం మేలు చేయలేడని అనొద్దు. యోబు భక్తుని గుర్తు చేసుకోవాలి. యోబు ఎప్పుడు కూడా దేవుడు అన్యాయం చేసినని చెప్పలేదు. చెప్పాడా? ఎంత గొప్ప శోధన వచ్చినా, పిల్లలు చనిపోయినా, ఇల్లు కూలిపోయినా, పిల్లలు చనిపోయినా, పంట పొలాలు కాలిపోయినా, పశువులు చనిపోయినా, ఆరోగ్యం క్షీణించిపోయినా, భార్య దూరం అయిపోయినా, పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా, ప్రతికూలంగా మారినా, యోబు అన్నాడు ఒకటే, యెహోవా నామమునకు మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. ఆయన నాకు అన్యాయం చేయలేదు, సర్వశక్తుడు నాకు అన్యాయము చేయునా? మనమైతే అంటాం, ఏం చేయలేదు నాకు దేవుడు, నేను చర్చికి వస్తూనే ఉన్నా కానీ దేవుడు నాకేం చేయలేదు. అలా అనొద్దు. కృతజ్ఞత కలిగి ఉండాలి. మెఫీబోషెతు అయితే ఎంతగా తగ్గించుకున్నాడంటే, సాష్టాంగ సాగిలపడి అతడు నమస్కరించి, సచ్చిన కుక్క వంటి వాడనైన నా ఎడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను. ఉందా ఈ కృతజ్ఞత? నీకు ఉందా ఈ తగ్గింపు? ఏమంటున్నాడైనా, సచిన కుక్క వంటి వాడను అనుకుంటావా నువ్వు? ఇలాగా వాళ్ళని కుక్క అన్నారనుకో, నిన్ను అమ్మో రెచ్చిపోతావు. ఎందిరా, ఏంటిదే, నేను కుక్కనా? అబ్బో, నన్ను కుక్క అంటావా? ఓ రోజు తూరు సిదేనుల ప్రాంతం నుండి కానాను స్త్రీ ఒకతే యేసుప్రభు దగ్గరికి వచ్చి, నా బిడ్డను బాగు చేయమని అడిగితే యేసుప్రభు అన్నాడు, పిల్లల రొట్టె తీసి కుక్క పిల్లకు వేయుట యుక్తము కాదమ్మా. పిల్లల రొట్టె కుక్క పిల్లలకు వేయుట యుక్తం కాదు అంటే ఆమె అన్నది, ప్రభువా నేను కుక్క పిల్లనే. కుక్క పిల్లలు బల్ల మీద నుండి కింద పడిన రొట్టె ముక్కలు తినవా ప్రశ్నించింది యేసుప్రభుకి. వాళ్ళందరూ తిన్నాక కింద పడిన ముక్కలన్నా కుక్క పిల్లలు తినేయా? తింటాయి కదా ప్రభువా. నేను అలాంటిదాని అన్నది. యేసుప్రభు ఆశ్చర్యపడ్డాడంట. స్తోత్రం చెప్పండి. అబ్బా, ఈమెకున్న విశ్వాసం ఎంతో గొప్పదా. వెంటనే యేసుప్రభు ఆమెకు స్వస్థత ఇచ్చాడు. ఆమె బిడ్డకు, అమ్మా నీ విశ్వాసం గొప్పది, నీవు అడిగినట్టే, నువ్వు కోరినట్టే జరుగునుగాక. నీ బిడ్డ స్వస్థత పొందింది. పొమ్మన్నప్పుడు బిడ్డ స్వస్థత పొంది ఇంటిలో ఆడుకుంటుంది. దేవుని బిడ్డలారా, తగ్గించుకునేటువంటి స్వభావం మనకి ఎప్పటికీ ఉండాలి. బంగారం లాంటి గుణం అంటే ఏంటి తెలుసునా? తగ్గించుకోవడం. బంగారంకున్న గుణం ఏంటి తెలుసునా? ₹1,00,000 అయిపోయింది తులం. దానికి ఉన్న గుణం ఏంటి తెలుసునా? మెత్తటి గుణం. మెత్తటి గుణం. టెంపర్ లేదు. రాగికి టెంపర్ ఉంటుంది, ఇత్తడికి. రోల్ గోల్డ్కు టెంపర్ ఉంటుంది కానీ నిజమైన గోల్డ్కు టెంపరు ఉండదు. తల ఉంచుతుంది అది. పుస్తల తాడాలినా అల్లుతారు, దాన్ని మెత్తగా ఉంటుంది కాబట్టి అల్లుతారు. ఎట్లా ఉంచితే అట్లా వంగుతుందంట బంగారం. అందుకే దానికి అంత విలువ. ఈరోజు తగ్గించుకున్న వాళ్ళకే విలువ. స్తోత్రం చెప్పండి. హెచ్చించుకున్న వాళ్ళకి ఏం లేదు. తిట్టిన వాళ్ళకంటే పడ్డోళ్ళే గొప్ప. పడడం నేర్చుకోవాలి. యేసుప్రభుని ఎన్ని తిట్టినా ఆయన పడ్డాడు. ఉంసినా, గడ్డం పెరికి వేసినా, చేతులలో కాళ్ళలో శిలలు కొట్టినా, తలలో ముళ్ళ కిరీటం పెట్టి కొట్టినా, నువ్వు దయ్యమని తిట్టినా, నువ్వు వ్యభిచారంతో పుట్టినవాడవని తిట్టినా, ఒక్క మాట మారు మాట పలకలేదే.
యేసయ్య బిడ్డలం మనము నోరెత్తొచ్చునా? అందుకనే మనం తగ్గించుకొని దీన మనసు కలిగి ఉండాలి. ఎంత దీనాతి దీనమో, యేసయ్య జన్మ దినం ఎంత దీనం. ఈరోజు మెఫీబోషెతు కూడా దావీదు దగ్గర సాష్టాంగపడి నమస్కరించి, అయ్యా నేను సచ్చిన కుక్క లాంటి వాడను, ఏ మంచి నాలో లేదు, నా యందు నువ్వు దయచూపుటకు నేను ఎంతటి వాడను, ఇంత గొప్ప కృప చూపినవా. ఈరోజు మనం కూడా యేసుప్రభుతో ఇదే ప్రార్థన చేయాలి. నశించిపోతున్న మనల్ని ఆయన రక్షించాడు, చీకట్లో నుండి ఆయన మనల్ని పిలిచాడు, పెంట కుప్ప మీద ఉన్న మనల్ని ఆయన లేవనెత్తాడు. పూర్వస్థితి మనం గుర్తు చేసుకోవాలి, ఈ రోజు స్థితిని గుర్తు చేసుకోవాలి. మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండాలి. మెఫీబోషెతు అలా ప్రార్థన చేశాడు. స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. 11వ వచనంలో చూస్తే ఇంకొక మంచి మాట రాయబడింది. ఏంటంటే, నా ఏలిన వాడవగు చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. మెఫీబోషెతు రాజకుమారులలో ఒకడైనట్టుగా రాజు బల్ల యొద్దనే భోజనం చేయుచుండెను. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, మెఫీబోషెతు రాజకుమారులలో ఒక కుమారుడుగా మారిపోయాడు. మనం ఇప్పుడు ఎట్లా దేవుని పిల్లలంగా మారామో, దేవుని కుమారులుగా, దేవుని కుమార్తెలుగా దేవుడు మనల్ని ఎట్లా అంగీకరించాడో, ఆ రోజు దావీదు కూడా మెఫీబోషెతును రాజకుమారులలో ఒకనిగా. ఎంత గొప్ప భాగ్యం చెప్పండి. ప్రైమ్ మినిస్టర్ ఎవరైనా, మోడీ వారు మీలో ఎవరైనా దత్తత తీసుకున్నాక కుమార్తెగా కుమారునిగా తీసుకున్నాడు అనుకోండి, మీకేమైనా తక్కువ ఉంటుందా? రోజు గాలి మోటార్లు తిరిగి వస్తావు నువ్వు, విమాన ప్రయాణాలే. ఆ విమానం పేలు చచ్చిపోతే తప్ప ఇక నీకేం ప్రాబ్లం లేదు. ఆ విమానం పేలై నువ్వు చచ్చిపోతావు తప్ప ఇక నీకేం కొదవలేదు. దావీదు మెఫీబోషెతును ఎలా అంగీకరించాడు, ఎలా స్వీకరించాడు అంటే, రాజకుమారులలో ఈయన కూడా ఒక కుమారుడుగా అంగీకరించాడు. స్తోత్రం చెప్పండి. ఎంత గొప్ప భాగ్యం పొందుకున్నాడు ఈ మెఫీబోషెతు. వారసత్వాన్ని పొందుకున్నాడు, కుమారత్వం. ఉపకారం పొందుకున్నాడు. సౌలు భూమి అంతటినీ పొందుకున్నాడు, రాజభోజనం పొందుకున్నాడు, రాజకుమారులలో రాజకుమారత్వంను కూడా పొందుకున్నాడు ఈయన మెఫీబోషెత్. సేమ్ టు సేమ్ నీకు కూడా దేవుడు అదే ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడువు, దేవుని కుమార్తెవు, నీకేమి కొదవలేదు. దేవుడు అన్నీ ఆయన చూసుకుంటాడు. యెహోవా ఈరే, ఆయనే చూసుకుంటాడు. నీ భారం యెహోవా మీద మోపము, ఆయన తీరుస్తాడు. నీ పనుల భారం యెహోవా మీద వేయండి, మీ చింత యావత్తు ఆయన మీద వేయండి, ఆయనే తీరుస్తాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు చింతించుకుంటూ కూర్చుంటావు, నాకు ఎవరు లేరని? దేవుని వైపు చూడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నీ పక్షంగా నిలబడ్డాడు. ఆయన నిన్ను అంగీకరించాడు. భయపడకమని చెప్తున్నాడు ఆయన. ఆయన నీకు ఉపకారం చేస్తానని చెప్తున్నాడు ఆయన. ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు ఆయన. ఆస్తి ఇప్పిస్తానంటున్నాడు ఆయన. లక్షాధికారిగా, కోటీశ్వరుడుగా ఆయన నిన్ను మారుస్తాడు. రోగంతో ఉంటే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు. అప్పులు ఉంటే అప్పులు తొలగిస్తాడు. నువ్వు దరిద్రుడు అయితే నిన్ను ధనవంతునిగా చేయడానికి ఆయన వచ్చాడని వాక్యంలో రాయబడ్డది. మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడుగా వచ్చాడు, నీ కోసం, నా కోసం. ఆయన కుమారులలో ఒక కుమార్తెగా, కుమారుడుగా ఆయన నిన్ను అంగీకరించాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి,
మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని చొత్తైన ప్రజలు, పరిశుద్ధ జనాంగము. చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఎంత బిరుదులు దేవుడు మనకిచ్చాడు, ఎంత ఘనత దేవుడు మనకిచ్చాడు. అయోగ్యులము, అపాత్రులము, పాపులము మనకి దేవుడు ఇంత గొప్ప భాగ్యం ఇస్తే నువ్వు ఇంకా చింతిస్తావా? చింతించుడు కాదు, కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించు. కృతజ్ఞత కలిగి దేవుని స్తుతించు. స్తుతించుము, నీ స్థితి మారుతుంది. ప్రార్థించుము, నీ పరిస్థితి మారుతుంది. మెఫీబోషేతు ఇలాంటి గొప్ప ఆధిక్యతను పొందుకున్నాడు. మెఫీబోషేతు మరణము నుండి తప్పించబడ్డాడని కూడా బైబిల్లో రాయబడ్డది. ఇంకొక విషయం ఏంటంటే, సౌలుకు సంబంధించిన వాళ్ళందరినీ చంపేశారు, కానీ మెఫీబోషేతుని చంపొద్దు అన్నాడు దావీదు. ఆ వాక్యంలో నేను చూసినప్పుడు మెఫీబోషేతును ఆయన రక్షించాడని రాయబడింది. 2 సమూయేలు 2వ గ్రంథం 21:7 వచనంలో ఆ సందర్భం ఉంది, మీరేం చదవద్దు. కానీ మెఫీబోషేతును మాత్రం ఆయన మరణం నుండి రక్షించాడు. మరణం నుండి రక్షణ పొందాడు. ఈరోజు మనం కూడా మరణంలో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. మనమే మెఫీబోషేతులము. దావీదే యేసుక్రీస్తు ప్రభు, దావీదు మహారాజు యేసుక్రీస్తు ప్రభుకు సాదృశ్యంగా ఉన్నాడు. మెఫీబోషేతు నీకు నాకు మనందరికీ సాదృశ్యంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ గొప్ప భాగ్యాన్ని పొందుకున్న మెఫీబోషేతును ఈరోజు మనం గుర్తు చేసుకున్నాం. మనమే. ఓకే, మెఫీబోషేతు ఇవన్నీ పొందుకున్నాడు, కానీ ఆయన పూర్వ పరిస్థితి ఎలాగ ఉంది? పూర్వ పరిస్థితి చూడండి, 9వ అధ్యాయం 3వ వచనం. పూర్వ పరిస్థితి ఏంటంటే, కుంటి కాళ్ళు గలవాడు. చదవండి. మెఫీబోషెత్ ఎలా ఉన్నాడు? చదువు. ఏం కాళ్ళు ఉన్నాయి ఆయనకు? 9:3. కుంటి కాళ్ళ గలవాడు, రాజుతో మన విశేషణం. ఎలాంటి వాడంటే ఇతడు కుంటి కాళ్ళు గలవాడు. మరి ఒక కాళ్ళ, 2 కాళ్ళ? 2 కాళ్ళు అయినట్టుగా బైబిల్లో మనం చూడవచ్చు. 13వ వచనంలో చూడండి, 13వ వచనం చివరి లైన్ చూడండి. అతని కాళ్ళు 2 కుంటి కాళ్ళే. మొదటి పరిస్థితి. ఇప్పుడు భాగ్యవంతుడు అయ్యాడు, కానీ ముందు అతడు కుంటివాడు. ఆ కుంటి స్థితిలో నుండి దేవుడు అతని గొప్ప భాగ్యవంతునిగా, ఆస్తికర్తగా, అదృష్టవంతునిగా మార్చాడు. కుంటి కాళ్ళు దేన్ని సూచిస్తున్నాయి తెలుసునా? మనం కూడా కుంటోళ్ళమే. బైబిల్లో ఉంది, సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరములైనవి. సువార్త ప్రకటించు పాదములు ఎంతో సుందరమైనవి. కానీ ఈరోజు సువార్త ప్రకటిస్తలేవే ఈ కాళ్ళు. మనకున్న కాళ్ళు సువార్తలో పరిగెత్తలేవే. మెఫీబోషేతులాగా మనం కూడా కుంటి వాళ్ళమే. మనం కూడా సువార్తలో పరిగెత్తలేం. కాబట్టి అంటే దాని అర్థం ఏంటంటే, మనం దేవుని యొక్క సువార్త సేవలో పరిగెత్తాలి. ప్రార్థనలు, పరిచర్య కోసం మనం పరిగెత్తాలి. దేవుని పనిలో మనం పరిగెత్తాలి. దేవుని కోసం మనం నడవాలి. ఏమయ్యా, దేవుని కోసం మనం పరిగెత్తాలి, నడవాలి, సేవ చేయాలి. సువార్త ప్రకటించే పాదములు మనం కలిగి ఉండాలి. లేకపోతే కుంటోళ్ళమే. ఇది ఆధ్యాత్మికమైన కుంటిదనం. నువ్వు అనుకుంటున్నావు నాకు 2 కాళ్ళు ఉన్నాయని. లేవు. దేవుని దృష్టిలో నీకు కాళ్ళు లేవు. ఊచ చేయి గలవాడు అని బైబిల్లో ఉంది. దేవుని దృష్టిలో నీకు చేతులు కూడా లేవు. సహాయం చేసే చేతులు కావాలి కదా. ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా అని బైబిల్లో ఉంది కదా. సహాయం చేసే చేతులు కూడా కావాలి కదా దేవునికి. ఈరోజు మన అందరం సాయం చేయకపోతే పరిచర్య ఎలా జరుగుతుంది? ఎవరో సాయం చేస్తారులే అని చూడొద్దు, మనమే సహాయం చేయాలి. సంఘం అంతా కలిసి సహాయం చేస్తుంటేనే సేవ ఇంప్రూవ్ అవుతుంది.
సంఘమంతా కలిసి సేవ చేస్తేనే, సువార్త ప్రకటిస్తేనే సేవ అభివృద్ధి చెందుతుంది. ఆత్మల రక్షణార్థమై సంఘమంతా కూడా నడుము కట్టి పని చేయాలి, ఆర్థికంగా సహాయం చేయాలి, సమయాన్ని ఖర్చు పెట్టాలి, ధనాన్ని ఖర్చు పెట్టాలి, ఆరోగ్యాన్ని ఖర్చు పెట్టాలి. ప్రభు సేవలో మనం పరిగెత్తాలి. ప్రభు కొరకు మన చేతులను, మన కాళ్ళను, మన అవయవములను నీతికి సాధనములుగా వాడమని బైబిల్ సెలవిస్తుంది. నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరు, నీ తల, నీ పాదములు, నీ చేతులు, నీ దేహము, అవయవములన్నీ కూడా నీతికి సాధనములుగా, దేవుని సేవ చేసే విధానముగా, సహాయం చేసే చేతులుగా, పరిగెత్తే పాదములుగా ఉండాల్సిందిగా మనం గుర్తు చేసుకోవచ్చు. కుంటోడవై కూర్చుంటే ఏం లాభం చెప్పండి? యోనాతాను మెఫీబోషెతు ఎలా ఉన్నాడు? పూర్వం కుంటి కాళ్ళు గలవాడు, కుంటోడు. నువ్వు కూడా దేవుని విషయంలో కుంటోడుగా మారొద్దు అమ్మా, కుంటిదానుడిగా మారొద్దు. నడువు, సేవ చేయి, చేతులు జాపు, కానకలి, దశభాగములి, కృతజ్ఞత అర్పణలి, మొక్కుబళ్ళి, ప్రభువుని మయంపరచు. చేయి ముడుచుకోకండి, చేతులు చాపండి. అతడు కుంటి కాళ్ళ గలవాడుగా ఉన్నాడు. రెండవది అలా ఎలా ఉన్నాడో చూడండి. 4వ వచనం, 9లో 4వ వచనం, లోదే బారులో ఉన్నాడు అని తెలిసింది. కుంటి కాళ్ళ వాడు అనేది ఒకటి అయితే, అతడు ఎక్కడున్నాడు? లోదే బారులో, లోయలో అనుకుందాం, పాప కూపంలో ఉన్నాడు ఆయన. దేంట్లో ఉన్నాడు చెప్పండి? ఏ పరిస్థితిలో ఉన్నాడు ఆయన? పాప కూపము పడి ఉన్నాడు. కీర్తన 40 వచనంలో ఉంది. ఏమని ఉంది? కీర్తన 40వ కీర్తన 1 వచనంలో భక్తుడు ఇలాగ రాశాడు. నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా, హల్లెలూయా. కూపం, గోతిలో పడి ఉన్నాడు ఆయన. లోయలో, లోదేబారులో, పాపంలో, శాపంలో మునిగి తేలుతుండ ఆయన. పాతాళంలో పడిపోయిన స్థితిలో ఉన్నాడు ఆయన. ఈరోజు చాలామంది సంఘ బిడ్డలు పడిపోయిన స్థితిలో ఉన్నారు, లోతులో పడిపోయారు, ఆధ్యాత్మికంగా పడిపోయారు. నువ్వు ఏ స్థితి నుండి పడిపోతివో అని బైబిల్ సెలవిస్తుంది కదా. సహోదరి, సహోదరుడా, నువ్వు ఏ స్థితిలో నుండి పడిపోయావో లే, పడిపోయిన స్థితిని చూపిస్తుంది. లోదేబారులో ఉన్నాడు అతడు. ఎక్కడున్నాడు అప్పుడు ఆయన? ముందు ఎక్కడున్నాడు ఆయన? లోదేబారులో ఉన్నాడు. దావీదు ఆ లోదేబారు నుంచి ఆయన పిలిపించాడు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ 3వది 4వ వచనం 2వ లైన్, 4వ వచనం 2వ లైన్లో మాకీరి ఇంట్లో ఉన్నాడు అని ఉంది. ఎవరింట్లో? మాకీరి ఇంటనున్నాడని తెలిసింది. లోదేబారులో ఉన్నాడని తెలిసింది. కుంటోడని తెలిసింది దావీదుకి. మాకీర్ అంటే ఒక సాతానికి సంబంధించినటువంటి వ్యక్తి. మాకీరి ఇంట అంటే సాతాని ఇంట్లో ఉన్నాడు ఆయన. సాతాని యొక్క ఆధ్వర్యంలో, సాతాని యొక్క చేతి కింద, సాతాని యొక్క ఆధిపత్యం కింద, అధికారం కింద పనిచేస్తున్నారు చాలామంది ఉన్నారు. సాతాన్ అనుసరులు సాతానికే సపోర్ట్ చేస్తారు, సాతాని యొక్క చిత్తమే నెరవేరుస్తారు, సాతానికే బానిసలు అయిపోయారు, సాతాని ఇంట్లోనే ఉన్నారు. 1 యోహాను పత్రికలో మనం చూస్తాం 5వ అధ్యాయంలో 18-19 వచనం చూడొచ్చు. లోకమంతా కూడా సాతాని దృష్టిని యందు ఉన్నది అని రాయబడ్డది. ఎక్కడుందంటే లోకమంతా చూడండి ఒక మాట. ఎక్కడ? ఇది 5:18లో ఉంది. యోహాను పత్రిక 5:18, 1 యోహాను పత్రిక.
ఆ, ఆ. మనము దేవుని సంబంధులమనియు లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని ఎరుగుదుము. ఇప్పుడు లోకమంతా ఎవరిని యందు ఉంది? దుష్టుని యందు. వాని ఆధ్వర్యంలో, వాని కబంధాల హస్తాలలో వాడు ఆట ఆడిపిస్తున్నాడు, తాగిపిస్తుండు, ఆడిపిస్తుండు, పాపాలు చేపిస్తున్నాడు. రకరకాల నేరాలు ఘోరాలు జరుగుతున్నాయంటే సాతానే జరిపిస్తున్నాడు. విచిత్రమైనటువంటి పాపాలు, చిన్నలు మొదలుకొని పెద్దల వరకు. అయ్యో, సమాజం పాడైపోయింది, సమాజం చెడిపోయింది. ఘోరంగా ఇంత ఘోరమైన నేరాలు ఘోరాలు పూర్వం జరగలేవు. ఇప్పుడే విచిత్రమైనటువంటి ఘోరాలు జరుగుతున్నాయి. నిన్న మొన్నటి నుంచి జరుగుతున్నది కదా ఒక సంఘటన. ఒక 10th క్లాస్ అబ్బాయి ఒక 6th క్లాస్ అమ్మాయిని కత్తితో ఘోరంగా పొడిచి 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 పొట్టలో గుండెలో భయంకరమైన గాయాలు చేసి చంపేశాడని మనం చూస్తున్నాం. చిన్న పిల్లగాడు. అతడు ఎందుకు అట్లా తయారయ్యాడంటే సెల్ చూస్తే అట్లా తయారైనట. సెల్ ఫోన్లో చూసి చూసి కరడు కట్టిన గుండె మనలో కఠినత్వం ఏర్పడి ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా చంపేయాలి, ఎట్లా నరహత్య చేయాలి, ఎలాంటి పాపాలు చేయాలి హుషారైపోతున్నారు. అందుకనే మీ పిల్లలకు ఫోను దూరం ఉంచండి. ఫోన్ ఇవ్వకపోవడం చాలా మంచిది. ఒకవేళ నువ్వు ఫోన్ ఇస్తే నిన్నే రేపు చంపేస్తాడేమో, మరి జాగ్రత్త. ఈరోజు తల్లిదండ్రుల మీద కూడా పిల్లలు విచిత్రంగా విరుసుబడి లేస్తున్నారు. వాళ్ళ మైండ్ అట్లా చెడిపోయింది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు లోకమంతా కూడా దుష్టుని యందు ఉన్నట్టే ఆ రోజు మెఫీబోషెతు ఎవరింటి ఉన్నాడు? మాకీరి ఇంట, సాతాను గాని ఇంట, సాతాను యొక్క ఆధ్వర్యంలో, సాతాను యొక్క హస్తంలో. సాతాను గాడు ఎలాంటి వాడంట? వీడు అబద్ధికుడు. బైబిల్లో రాయబడి చూడండి. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 44వ వచనంలో రాయబడ్డది, దుష్టుడు మీ తండ్రి అని రాయబడ్డది. ఎవరి తండ్రి అంటే వీడు? మీ తండ్రి వాడు అపవాది, మీ తండ్రి. మీరు అపవాది సంబంధులు. మీరు చదువు. మీరు మీ తండ్రి దురాశలే నెరవేర్చకోరుచున్నారు. యేసుప్రభు కాదు, యేసుప్రభు చిత్తం కాదు ఇది. తండ్రి సాతాను యొక్క దురాశలు చిత్తాన్ని, సాతాను యొక్క చిత్తాన్ని మీరు నెరవేర్చకోరుతున్నారు. ఆది నుండి కూడా వాడు నరహంతకుడై ఉన్నాడు, సత్యవంతుడు కాదు. వాని యందు సత్యమే లేదు, సాతాను యందు సత్యమే లేదు. వాడు అబద్ధికుడు, అబద్ధికులకు జనకుడు. అబద్ధములు ఆడేవారందరికీ తండ్రి అపవాది. జాగ్రత్తగా మనము మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకొని ముందుకు నడవాలి. మెఫీబోషెతు జీవితంలో మరి ఇవన్నీ జరిగినాయి. ఒకప్పుడు మెఫీబోషెతు సాతాను చేతిలో ఉండే, సాతాను యొక్క ఆధ్వర్యంలో ఉండే, కానీ ఇప్పుడు అతని జీవితము మారిపోయింది. ఆ సాతాను చేతిలో నుండి, ఆ లోదేబారులో నుండి, ఆ మాకీరు గాని ఇంటి నుండి, ఆ కుంటి పరిస్థితి నుండి తీసుకొచ్చాడు. రాజ భవనములో నివాసం చేస్తున్నాడు. ఇప్పుడు ఎక్కడుంటున్నాడు మెఫీబోషెతు? రాజభవనంలో. అప్పుడు ఎక్కడుండే? లోదేబారులో, లోయలో పడిపోయిన స్థితిలో ఉండే, చెడిపోయిన స్థితిలో ఉండే, జారిపోయిన స్థితిలో ఉండే, పాపము కూపంలో పడి ఉండే, నశించిపోయిన స్థితిలో ఉండే, దిగజారిపోయిన స్థితిలో ఉండే, శాపగ్రస్తమైన జీవితం, దరిద్రం, శాపము, దరిద్రము, అట్లాంటి స్థితిలో ఉన్నటువంటి మెఫీబోషెతును పైకి లేపి రాజభవనంలో తీసుకొచ్చి, రాజభవనంలో రాజభోజనం ఇచ్చి, అతనికి ఉపకారం చూపి, అతనికి తన పితరుల ఆస్తిని, భూమిని మరలా ఇప్పించి,
సదాకాలము దావీదు యొక్క బల్ల యొద్దనే భోజనం చేయుటట్టుగా ఆయన కుమారులు ఒక కుమారునిగా స్వీకరించాడు. అతడు అలాంటి గొప్ప భాగ్యాన్ని పొందుకున్నాడంటే చూడండి, దేవునికి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా. ఈరోజు మన పరిస్థితిని కూడా దేవుడు అలా మారుస్తాడు. మనను కూడా లోయలో పడిపోతే దేవుడు మనల్ని తీసుకొస్తాడు. నువ్వు లోదేబార్లో ఉన్నావా, మాకిరి ఇంట్లో ఉన్నావా, ఆయన నిన్ను తీసుకొస్తాడు. బయటకు తీసుకొచ్చి నిన్ను బాగు చేస్తాడు. అప్పులన్నీ పోతాయి, తప్పులన్నీ పోతాయి, నొప్పులన్నీ పోతాయి. మంచి రోజులు దేవుడు మనకిస్తాడు. మనం కృతజ్ఞత కలిగి దేవుని సేవించాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి. ఎల్లప్పుడూ మనం దేవుని స్తుతించాలి. ఆయన మనకు ఎప్పుడు అన్యాయం చేయడు, కీడు చేయడు. దేవుడు అన్యాయస్తుడు కాడు, దేవుడు పక్షపాతి కాడు. ఎవరికి ఏది చేయాలో ఆయన చేస్తాడు, ఎవరికి ఎప్పుడు ఏం జరిగించాలో అది జరిగిస్తాడు. ఆయన మనకు మేలు చేసేవాడై ఉన్నాడు. నేనే నీకు సహాయకుడని అన్నాడు, నేనే నీకు సహాయం చేయవాడని అన్నాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. తప్పకుండా నీ పరిస్థితిని ఆయన మార్చివేస్తాడు. లైఫ్ చేంజింగ్ జీవితం మారిపోతుంది. మెప్పిపోషేత్ జీవితం మారిపోయింది. హల్లెలూయా. ఈరోజు నిన్ను మార్చడా? ఆయనే వెతికి రక్షించాడు. నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాడు. మెప్పిపోషేత్ ఎక్కడున్నాడు? యోనాతానును బట్టి ఉపకారం చూపుటకు ఎవరైనా ఉన్నారా? లెంకి వెతికి 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 ఒక తప్పిపోయిన గొర్రెను వెతికినట్లుగా మెప్పిపోషేతును వెతికి వెతికి రక్షించాడే. ఈరోజు నిన్ను నన్ను కూడా మన దేవుడు వెతికి రక్షించువాడు. హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ ఎక్కడో నశించిపోతే ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను రక్షించాడు. జక్కయ్య దగ్గరికి వెళ్ళి జక్కయ్యను రక్షించాడు. పాపులను రక్షించుటగా యేసుక్రీస్తు లోకమునకు వచ్చిననే వాక్యము నమ్మదగినది. మనం పాపులమైతే, మనం నశించిపోతుంటే, మనం లోతులో పడిపోతే, మనం శాపగ్రస్తులమై ఉంటే, సాతాను యొక్క ఆధ్వర్యంలో మనం ఉంటే దేవుడు మనల్ని రక్షించడానికి వచ్చాడే. యేసయ్య ఎందుకు వచ్చాడు? మనల్ని రక్షించడానికి, మనల్ని దీవించడానికి, మనల్ని ధనవంతులుగా చేయడానికి, పాపులమైన మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మన రోగాన్ని తొలగించడానికి, మన శాపాన్ని కొట్టివేయడానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. మెప్పిపోషేతుని రక్షించినట్లుగా ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి మన యేసురాజు ఉన్నాడు. అప్పుడు దావీదు రాజు మెప్పిపోషేతుని అలాగ రక్షిస్తే, ఇప్పుడు యేసయ్య రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసయ్య నిన్ను నన్ను రక్షించడానికి వచ్చాడు. నువ్వు దిగులు పడవసరం లేదు, భయపడవలసిన అవసరం లేదు, చింతపడవలసిన అవసరం లేదు. మెప్పిపోషేతుతో అన్న మొదటి మాట ఏంటిది చెప్పండి? భయపడకు. నువ్వే స్థితిలో ఉన్నావో ఆయన నీ స్థితి మారుస్తాడు. భయపడకు, నీకు మంచి రోజులు దేవుడు ఇస్తాడు. గోనె బట్టకు ప్రతిగా సంతోష వస్త్రాన్ని ఇస్తానన్నాడు ఆయన. నీ కన్నీటి బ్రతుకును ఆయన నాట్యంగా మారుస్తానంటున్నాడు. ఆయన కన్నీటి బ్రతుకును నాట్యంగా మారుస్తాడు. ఆకోరు లోయను నిరీక్షణకు ఆస్పదముగా మారుస్తానన్నాడు ఆయన. ఆకోరు లోయ నిరీక్షణ ఆస్పదముగా మారుస్తాడు. గొప్ప దేవుడు మన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు మన దేవుడు. ఆయన దగ్గర మనం కృతజ్ఞత కలిగి ఉందాం. ప్రార్థన చేద్దాం. అందరం కలిసి లేచి నిలబడదాం, ప్రార్థన చేద్దాం. కృతజ్ఞత. దేవా, సచ్చిన కుక్క లాంటి వాడనైనా నన్ను ఇంతగా ప్రేమించినందుకు స్తోత్రం. అందరు కూడా స్తోత్రం చెప్పుదాం. యేసయ్యా, మెప్పిపోషేతు జీవితము మా ముందు పెట్టావు. మెప్పిపోషేతును దావీదు మహారాజు వెతికి రక్షించాడు. మెప్పిపోషేతునకు సహాయం చేశాడు, ఉపకారం చేశాడు. పితరుల ఆస్తిని, భూమిని ఇప్పించాడు, రాజభోజనాన్ని ఇప్పించాడు, రాజభవనములో ఉంచాడు, రాజకుమారులో ఒక కుమారునిగా అంగీకరించాడు. మెప్పిపోషేతులాగా నన్ను కూడా ప్రభువా అంగీకరించు. నా జీవితాన్ని మార్చు, నా పరిస్థితిని మార్చు, నా కుంటికాళ్ళ పరిస్థితి నుండి నన్ను విడిపించు, నా ఊచ చేయి పరిస్థితి నుంచి నన్ను విడిపించు. యేసయ్యా,
నన్ను రక్షించు నాయన. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.